హలో అండి. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రవి బండారి. సో, కొన్ని సోషల్ టాపిక్స్ పైన మాట్లాడడానికి మనతో పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. ఈ మధ్య సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒక లిమిట్‌లో ఉండకుండా హ్మ్. సో, పబ్లిక్‌లో న్యూసెన్స్‌లాగా క్రియేట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒక న్యూసెన్స్‌లాగా క్రియేట్ అవుతుంది. సో, మనం ఇప్పుడు మాట్లాడుకునే న్యూసెన్స్ ఏంటంటే యాక్ట్రెస్ కల్పిక గణేష్. అవును. యెస్. అంటే తను రీసెంట్‌గా తన బర్త్‌డే ఈవెంట్ అంటే తన బర్త్‌డే సందర్భంగా ఒక ప్రిజం అనే పబ్‌కి ఎళ్లి హ్మ్. నానా ఇష్యూ జరిగింది. ఇష్యూ చేసిందనమాట. అవును. అసలు చేసిందని చెప్పాలా? జరిగిందని చెప్పాలా? దీని గురించి మీరెలా చెప్తారు? అంటే ఎలా ఉందంటే మనకున్న రైట్స్‌ని మనం ఉపయోగించుకోవాలి హ్మ్. అనే క్రమంలో హ్మ్. ఎటో వెళ్ళిపోతుంది ఆ విషయం. ఓకే. అది తెగే వరకు లాగకూడదు. ఎవ్వరైనా ఎప్పుడైనా ఒకటే ఈ సిద్ధాంతం. హ్మ్. ఆ రోజులైనా, ఈ రోజులైనా, ఇక ముందైనా సరే. ఓకే. తెగే వరకు లాగితే ఏమవుతుందంటే తెగిపోతుంది. హ్మ్. తెగిపోతుందంటే అక్కడ ఎంత పెద్ద ఇష్యూ గొడవైనా అయిపోతుంది. రైట్. ఇప్పుడు చూస్తున్నాం బయట సమాజంలో హత్యలా, ఆత్మహత్యలా. హ్మ్. అంటే అదేంటి మనము ఒక మనిషిని రెచ్చగొట్టుకుని అది చివరికి పరాకాష్ఠకెళ్ళిపోయి చంపేసుకోవడం. హ్మ్. అంతే ఓకే. గదా! దాన్ని యెస్. కంట్రోల్ చేసుకుంటే ఏముండదు. హ్మ్. ఇప్పుడు ఇది గూడా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పబ్బులకెళ్ళడం అనేది నౌఎడేస్ అది అలవాటుగా మారిపోయింది. ఫ్యాషన్ అని కూడా నేను హ్మ్. అనదలుచుకోలేదు. ఓకే. ఎందుకంటే మీరు ఎళ్ళకండి అని కూడా నేను అనదలుచుకోలేదు. హ్మ్. ఎందుకంటే అది లైఫ్ స్టైల్ అయిపోయిందది. అలవాటయిపోయింది. ఇప్పుడు పాతకాలంలో హోటల్‌కెళ్ళేవారు, కాఫీ తాగేవారు, టిఫిన్ తినేవారు, భోజనం చేసేవారు. ఎప్పుడన్నా వేరే ఊళ్ళెళ్తే ఒక హోటల్‌లో రూమ్ తీసుకొని రెంట్‌కి ఉండేవారు. మరి పని చూసుకొని వెళ్ళిపోయేవారు. వాటి ఉద్దేశ్యం అలా ఉండేది. హ్మ్. మరి అవి ఇప్పుడు ఈ రూపం దాల్చినియి. అంటే అవే అని చెప్పలేము. ఓకే. రూపాంతరం చెంది. హ్మ్. దాని స్టైల్‌ని మార్చుకొని కొత్తగా పేర్లు పెట్టుకొని పబ్బులని అవని ఇవని ఆ పబ్బులకి పేర్లు గూడా నోరు తిరగని పేర్లు. హ్మ్. ప్రిజమ్ మొన్న ఏదో ఒకటి ఇంకొక పబ్‌లో ఒక మదర్ అండ్ డాటర్ ఎళ్లి అక్కడ ఒక గొడవయింది. ఓకే. ఆవిడెవరో బీజేపీలో మెంబర్ అని, వాళ్ళ కూతురు కూడా ఏదో సెలబ్రిటీ. నాకు పేర్లు గుర్తులేవు. ఓకే. అక్కడ వాళ్ళిద్దరి విషయంలో గూడా బాగా గొడవయింది. పబ్బు మేనేజ్‌మెంట్ వాళ్ళతోటి. హ్మ్. ఏదో బిల్లు కొంచెమే వస్తే మీరు ఎక్కువేశారు. మేము తాగిలేము. తాగి ఉన్న వాళ్ళ దగ్గర ఇంకెంత చేస్తారు మీరు? ఓకే. అని జెప్పి ఇష్యూ అయిపోయింది. హ్మ్. అలాగే ఇప్పుడు ఇది గూడా ఏంటంటే ఒక కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఆ కేక్ విషయంలో ఏదో డిఫరెన్స్ ఉంది. ఇది ఎందుకు తెచ్చారు? ఇది ఎందుకు ఇచ్చారు? అనేది మాట అడిగినప్పుడు హ్మ్. హ్మ్. ఎలా ఉండాలంటే మర్యాద ఉంటది. ఓకే. ఎవ్వరైనా రవి ఒక మర్యాద పాటించాలి. హ్మ్. ఓకే. నువ్వు ఆర్డర్ ఇచ్చిన కేకు మంచిగా లేదు. హ్మ్. లేకపోతే నువ్వు అడిగింది ఒకటైతే ఇంకోటి ఇచ్చారు. హ్మ్. లేదా నేమ్ ఏదైనా తేడా రాశారు. అది నువ్వు మంచిగా అడిగి తెలుసుకొని చేయించుకోవాలి కదా! హ్మ్. లేకపోతే అది రీప్లేస్ చేయండి అంటే అని ఏదో తను అడిగిన క్వెషన్ ఏంటంటే వాళ్ళని హ్మ్. సో, ఈరోజు నా బర్త్‌డే. హ్మ్. కేక్‌ని ఫుడ్‌ని గాని కామెంటరీ కోసం మీరు నాకు ఫుడ్ ఇస్తారా? లేదా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? అన్నట్లుగా అడిగారనమాట. హుహు. సో, అక్కడ జరిగిందేంటంటే మీరు చేసిన బిల్లు 2000 మాత్రమే. హ్మ్. అండ్ బర్త్‌డే కావచ్చు. బర్త్‌డేకి వాళ్ళు హ్మ్. వార్మ్ వెల్కమ్ మంచి వెల్కమ్ చెప్పారు. మంచి హ్మ్. సాంగ్ ఏశారు. అవును. అవును. సో, అయినా చేసినప్పటికి తను 2000కి గాని డిస్కౌంట్ అడగడము, హ్మ్. లేదా కామెంట్‌గా ఫుడ్ ఇవ్వండి. నేను కామెంట్ అంటే మంచి బాగుందని చెప్పడానికి హ్మ్. జస్ట్ ప్రమోట్ చేయటానికి. టేస్ట్ చేసి చెప్పడానికి మాత్రమే అడిగారు. హ్మ్. సో, అది వాళ్ళకిష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. దానికి ఇంత పెద్ద రచ్చ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నాకు అర్థమైందేంటంటే హ్మ్. మీ పబ్బుని నేను ప్రమోట్ చేయటం కోసము అన్న ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. హ్మ్. ఓకే. లేకపోతే ఎక్స్‌ట్రా మనీ నేను పే చేస్తాను. నో ప్రాబ్లమ్ మీరు ప్రొవైడ్ చేయండి అని అడగొచ్చు కదా! హ్మ్. అంటే ఆ డబ్బు పే చేయలేనంత చిన్న స్థాయిలో తనుందా? లేదు కదా! లేదు. కానీ మాట తీరు, హ్మ్. అడిగే విధానంలో తేడా వస్తుంది. యెస్. ఒక ఏమంటారంటే ఒక కమాండింగ్‌గా ఒక ఎందుకివ్వవు అనే దౌర్జన్యంగా ఆ పద్ధతిలో ఏమన్నా అడిగితే అవతలోళ్ళకి కూడా ఇగో హర్ట్ అవుతుంది. అవును. ఓకే. వాళ్ళేమనుకుంటారంటే ఒక రూ. 1000 2000 తిని రూ. 1000 టిప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు బ్యాంక్వెట్ హాల్స్‌లో కూడా 4,5,000, 5,5,000 టిప్స్ ఇవ్వాల్సొస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ అది ఇంకా చిన్న అమౌంట్ నేను చెప్పింది. ఒక యెస్. 10,000 వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినా మనం తప్పులేదు. అడుగుతారు. అడుగుతారు. మనం ఇస్తామా లేదా అనేది తర్వాత సంగతి. అంతంత అక్కడే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు పబ్బుల్లో ఆహ్, ఈచ్ ఎవ్రీ కస్టమర్ దగ్గర వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటిది 2,000కి ఈవిడ ఇంత అడుగుతుంది అంటే కాలుతుంది వాళ్ళకి. హ్మ్. కాలినప్పుడు రెండోదేంటంటే ఈవిడ అడిగిన విధానం కూడా కొంచెం రిబాబుగా అడిగితే కూడా వాళ్ళకి కాలుతుంది. ఓకే. అవసరం నీది.
మేమేమన్నా నిన్ను అడిగాము ప్రమోట్ చేయమని అని నేను ఆ ప్రమోషన్ ఉద్దేశంతో ఈవిడ అడుగుంటుందని నేను అనుకుంటున్నాను. మేబీ విన్నది కూడా అదే నేను. ఓకే. అంటే నీ వీడియోలు తీసుకోవడం కోసము, నీకు వ్యూవర్షిప్ రావడం కోసము, నీ పబ్లిసిటీ కోసము మేము ఎందుకు కోఆపరేట్ చేయాలన్న విధంగా వాళ్ళు మాట్లాడారు అనేది నాకు తెలిసింది. ఓకే. అలాంటప్పుడు అవసరం నీదే కదా, మరి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ పే చేసి నీ అవసరం తీర్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు వీడియో తీసుకో, డాన్స్ వేసుకో, ఒక ఇది తీసుకో, వెళ్ళిపో. మరి ఇందులోనే అది ఇస్తారా అని అడగటం వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఊరినే చిన్న దుకాణం పెట్టుకుని కూర్చున్నారా, కోట్లు సంపాదించాలి. సంపాదించాలంటే ప్రతి దాని మీద వాళ్ళు బిల్లు వేస్తారు. వేసినప్పుడు ఇంకా టిప్సే అంతంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు బిల్లు వేయరా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? లేదు మేడం రూల్స్ ఒప్పుకోవాలి వాళ్ళు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఈవిడ వాదన చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఎందుకనంటే ఇంకేం చెప్పాలి ఓపెన్గా. వాళ్ళు చిన్న ఆర్గ్యుమెంట్ కాదు మేడం, అక్కడ నేను చూశాను, వీడియో చూశాను, చాలా గొడవైంది. ఈవిడ సెల్ఫీ తీస్తూ, అంటే మీరు సెల్ఫీ ఎందుకు తీస్తున్నారు అసలు? ఇదంతా మీరు పబ్లిసిటీ కోసమా, మీ వీడియోలు తీసుకోవడం కోసమా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని కూడా అంటున్నారు. అనడంలో కొంచెం హార్ష్గా గట్టిగా అరుస్తున్నాడు ఒక ఆయన. మేబీ మేనేజ్మెంట్ కావచ్చు, బౌన్సర్స్ తోటి మాటలు అనిపించడం. ప్రణీత్ అని పీసం పబ్ హెడ్ అన్నమాట. అది వాళ్ళు బౌన్సర్స్తో కూడా మాటలు అనిపించడము, ఇంకా వాళ్ళకి వీలైతే వాళ్ళతో గెంటించడం లాంటివి కూడా చేస్తారట. అందుకని వాళ్ళు నియమించుకుంటారు. అలా అంత స్థితికి మనం ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఎప్పుడైతే వాళ్ళు నో చెప్తున్నారో మనం ఇంకొక మార్గం ఎత్తుకోవాలి, అయితే వచ్చేయాలి. రెండూ లేకుండా దాన్నే ప్రెషర్ చేసి మీరు అడగటం వల్ల అవతల వాళ్ళకి కూడా ఇరిటేషన్ వస్తుంది. అందుకని అక్కడ బాగా గొడవ రప్చర్ అయ్యింది. సో మనమేంటి ఒక సెలబ్రిటీగా ఉండి మన స్థాయిని మనం దిగజార్చుకోకూడదు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కూడా అదే చెప్పుకున్నాం. వీళ్ళు సెలబ్రిటీస్ మీరు అడిగినట్టు సెలబ్రిటీస్ ఎందుకు దిగజారుతున్నారు? ఒకప్పుడు సెలబ్రిటీస్ అంటే ఎక్కడ కనిపించేవారు కాదు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ గొప్పని వాళ్ళ ఇదిని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. ఎక్కడ కనిపిస్తారా చూద్దామా, వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకోవడము, మేము ఫలానా మూవీ చూసామండి బాగా చేశారండి, అది ఏదో అలా వాళ్ళకి తోచిన ప్రశ్నలు అడగడము, ఒక ఆత్మానందాన్ని పొందేవారు ఆ సెలబ్రిటీస్ని చూసి. ఇప్పుడు అసహించుకునే స్థితికి దిగజారుతున్నారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడము, ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేసుకోవడము. నా చిన్నప్పుడు నేను ఒక షూటింగ్ చూసాను మెడ్రాస్లో. చూసినప్పుడు షూట్ అయ్యేటప్పుడు మా అమ్మ మంచి బట్టలే వేసుకున్నారు వాళ్ళు. ఆ షూట్ అవ్వగానే యువతలకు వచ్చి షాల్ కప్పుకుని కూర్చుంటారు వాళ్ళు. ఆ మేకప్ బయట వాళ్ళు ఇంకా చూడకుండా. అంటే ఏదో ఒక పల్లెపడుచు వేషం వేసుకున్నప్పుడు చీర వెనక్కి తిప్పి కట్టుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తా, నేను వెళ్ళినప్పుడు అలాంటి డ్రెస్సే ఉంది అమ్మాయికి. ఉన్నప్పుడు ఆ షాట్ అయిపోగానే ఆ షాల్ కప్పుకుని కూర్చుంటారు వాళ్ళు. అది కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటారు. అభిమానులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు చుట్టూ. వాళ్ళు వచ్చి ఎక్కడ ఇబ్బంది పెడతారో అని చెప్పి కొంచెం దూరంగా కూర్చుంటారు. కనిపించేవారు కాదు, అబ్బురంగా చూసేవారు అందరూ. అలాంటిది ఇప్పుడు సినిమాల్లోనే దరిద్రమైన బట్టలు వేసుకుంటున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి కూడా అలాంటి బట్టలతో పబ్లిక్లో మీరు ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతుంటే మీ వయసులు కూడా మర్చిపోయి మరి అది గౌరవాన్ని కలిగిస్తుందా అసహ్యాన్ని కలిగిస్తుందా? ఈవెన్ వాళ్ళ పబ్బు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా గౌరవించరు. అండ్ ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి కల్పి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సిచ్యువేషన్ బట్టి ఈవెంట్ బట్టి మేము డ్రెస్సులు వేసుకుంటాము. సో మాకు ఎలా వేసుకోవాలో తెలుసు, మా బాడీని ఎవరికి ఎలా చూపించాలో తెలుసు అని చెప్పేసి కొంచెం రూడ్గా చెప్పారు. అంటే అర్థం ఏంటి, మేము కావాలనే ఇలా ఉంటున్నామని. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇండియా ఎంత ఫ్యాషనబుల్గా ఎంత అడ్వాన్స్గా ఉన్నా మనసులో యాక్సెప్టెన్సీ ఉండదు. చూడు చిచి అనే అనుకుంటారు. కనిపించకుండా ఉన్నదాన్ని చూడాలనిపిస్తుంది కానీ కనిపించేదాన్ని మొహం తిప్పుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అదే చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళల్లో ఇటువంటి అసహ్యాన్ని వాళ్ళు నింపుతున్నారు. ఇప్పుడు మొన్న చెప్పాను కదా, ఒక మదరు డాటర్ వచ్చినప్పుడు ఆ పబ్ మేనేజర్లు అన్న మాట ఇదే, మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వచ్చి అని యూజ్ చేశాడు. తల్లి కూతురు ఇద్దరిని కూడా. మరి అటువంటి అభిప్రాయం ఉందా లేదా ప్రజల్లో? మరి మీరు ఇలాంటి డ్రెస్సులు మేము వేసుకొస్తాము, మాకు తెలుసు, ఎక్కడికి ఎలా వేసుకెళ్లాలో మాకు తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు. ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తే మాకేమో అవసరం లేదు, మా ఇష్టం అని అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసు అని ఎందుకు అంటున్నారు? అక్కడికి వెళితే వాళ్ళు చూస్తారని మీరు వేసుకుంటున్నారు కదా. అక్కడ వాళ్ళే మిమ్మల్ని ఇలా క్రిటిసైజ్ చేసినప్పుడు మీకేమనిపిస్తుంది మరి? అలాంటప్పుడు అలా ఎక్కడికి ఎలా వేసుకెళ్లాలో అలా మీకు తెలియాలిగా. మరి ఇప్పుడు ఇక మీద మరి తెలుసుకుంటారా? మీరు ఇలాగే వెళ్తారా, ఇలాగే చేస్తారా, ఇలాగే మగవాళ్ళతోటి పోలీసులతోటి బౌన్సర్లతోటి సమానంగా మీరు ఏమంటారు ఫైట్ చేస్తారా
అది ఆ సీన్ చాలా ఎలా ఉంది, అందంగా ఉందా ఏమన్నా? ఎంత జుగుప్సాకరంగా అనిపించింది. ఒక ఆడపిల్ల అటువంటి డ్రెస్ వేసుకుని అంతమంది మగవాళ్ళ మధ్యన సెల్ఫీలు ఇలా తీస్తూ రౌండ్గా తిరుగుతూ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉన్నాయి. అంటే అది నీ హక్కు అయి ఉండొచ్చు యాజ్ ఎ సిటిజన్, కానీ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆడపిల్ల అందంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి అనేదే ఇంకా ప్రజలు కోరుకుంటున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. నేను ఇలాగే ఉంటానంటే అలాగే అసహించుకుంటారు, అలాగే అరుస్తారు, అలాగే తిడతారు. ఇలాంటి మాటలకి, ఇలాంటి వర్డ్స్కి, ఇలాంటి బిహేవియర్కి, అంటే నేను నాకు నచ్చినట్టుగా ఉంటాను, ఇలాంటి డ్రెస్ అయినా వేసుకుంటాను, ఇలాంటి వర్డ్స్కి అంటే బయట సొసైటీలో అమ్మాయిలు కానీ ఇంకా చాలా ఇన్స్పైర్ అవుతారు. అవును, అవును. సో ఒక సెలబ్రిటీగా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును. అండ్ ఈవెన్ దో ఆ ఇష్యూని, పబ్లో అవుతున్న ఇష్యూని కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు మీరు ఎందుకు తనతో నాకు సారీ చెప్పించట్లేదు, పోలీసుల మధ్య కలవడం, సారీ చెప్పండి వెళ్ళిపోతాను, సారీ చెప్పించండి వెళ్ళిపోతాను అని అంటుంది ఆవిడ. ఎస్ మ్యామ్. అంతా అంటే వాళ్ళు అంటే లేదండి ప్రాబ్లం మీరే తప్పు చేశారు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన ఆ అమ్మాయి ఏంటి మీకు డబ్బులు ఇచ్చారా, మీకు లంచం ఇచ్చారా అనే కన్వర్జేషన్ లో మాట్లాడుతుంది. అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. వాళ్ళు పోలీసులు ఏంటంటే ఆడపిల్ల సెలబ్రిటీ అని చెప్పి కూల్ చేయాలని చెప్పి మీరు వెళ్ళిపోండి మేడం మేము చూసుకుంటాం అంటున్నారు. ఆ పబ్కి సంబంధించిన ఆయన కూడా అరుస్తున్నాడు కానీ వెళ్ళిపోండి ఇక్కడిని పంపించేయండి అంటున్నాడు. అందరూ కూడా ఎక్కడో ఇంత కన్సర్న్ నీ మీద గౌరవం ఉండబట్టే పంపించేయండి అంటున్నారు. అంటున్నప్పుడు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వెళ్ళిపోతే అక్కడ కూల్ అవుతుంది, నా మీద కాస్త కూస్త మిగులుతుంది గౌరవం అని అనుకోవాలి. కానీ నేను ఎంత తెలుస్తా అన్నంత వరకు నువ్వు ఉంచుంటే చివరికి తేల్చేస్తారు. వీళ్ళు ఎవరొకరు తెలుసుకోవాల్సిందే. అది ఎంతవరకు బాగుంటుంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రతి చోట ఈ అమ్మాయి గొడవలు పడుతుందంటే మూవీస్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొంచెం దూరం పెట్టడానికి చూస్తారు. ఇప్పుడు సెట్లో కూడా ఇలా అరిచే లక్షణాలు ఉంటాయి కొంతమందికి. ఇలాంటి వాళ్ళని కొన్ని మూవీస్లో పెట్టుకుని అబ్బాయి ఈవిడతో మనకి ఎందుకు లేరా పంపించేద్దాం అని అనుకుంటారు, గ్యారంటీగా అనుకుంటారు. అందుకే మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి చోట కూడా. అంటే ఆడవాళ్ళమైన మాత్రాన మేము తల వంచుకోవాలంటే అది కాదు కదా నేను ఇక్కడ చెప్తుంది. మీ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మీరు ప్రవర్తించండి. అక్కడ మీ రైట్ ఉన్నా సరే ఆ రైట్ని మీరు ఎలాగా మీరు పొందాలి అనేది మీరు ఆలోచించండి. దౌర్జన్యంతో ఏది సాధించలేరు. ఏమండి ఇది ఇలా కాదండి, కొంచెం ఏమైనా వీలైతే చూడండి అని నువ్వు అడగాలి. అంటే నీ రైట్ని ఒక మంచితనంతో నువ్వు తీసుకోవాలి. దౌర్జన్యం తీస్తావా చస్తావా అంటే ఎప్పా నీకు ఎవడిస్తాడంట, అలా చేసుకోకూడదు కదా, అది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి కల్పిక గణేష్ ఇలాంటి సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా రాంగ్. ఎలా ఉండాలి యాజ్ ఎ సెలబ్రిటీ, ఎలా ఉండాలి ఎలా ఉండకుండా చాలా చక్కగా చెప్పారు కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్. థ్యాంక్ యూ.